హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. జనసేన పార్టీ వీర మహిళగా మనందరికీ సుపరిచితురాలే రియా. ఆమె పాలకొల్లు నియోజకవర్గం నుంచి చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా జనసేన పార్టీ భావజాలంతో చాలా బలంగా గలం విప్పేటువంటి మహిళ అని కూడా అనుకోవచ్చు. ప్రస్తుతానికి మన స్టూడియోలో ఉన్నారు, ఆవిడ్ని మాట్లాడే ప్రయత్నించాం. మేడం నమస్తే. నమస్తే మేడం, మీ పూర్తి పేరు రియానేనా లేదా నీకేమన్నా ఉందా? నా పేరు యాక్చువల్లీ ప్రియాంక అండి. ఓకే. నేను సోషల్ మీడియాలో కొంచెం నిక్ నేమ్ గా రియా అని పెట్టుకున్నాను అనమాట. షార్ట్ గా ఉంటే కొంచెం బాగుంటది కదా అని రియా పవన్ వారియర్ అని అంటుంది పేరు. సో రియా అనేది బాగా వెళ్ళిపోయింది అన్నమాట. ఇంకా అందరూ రియా 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 అని పిలుస్తూ వెళ్ళిపోయారు. యాక్చువల్ మై నేమ్ ఇస్ ప్రియాంక. ఓకే. అంటే పాలకొల్లు అంటే నార్మల్ గా మీకు ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మీ ఫ్యామిలీకి కావచ్చు, మీకు కావచ్చు? మా ఫాదర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, హీస్ ఫ్రమ్ టీడీపీ. తెలుగుదేశం పార్టీకి చేశారు, యాజ్ ఏ వార్డ్ మెంబర్ గా చేశారు. ఓకే. అంటే పొలిటికల్ అంటే కొంచెం తెలుసు రాజకీయాల గురించి. బట్ యాక్చువల్లీ నాకు ఫాదర్ చేస్తున్న టైంలో రాజకీయాలు అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ ఆ బ్యాక్గ్రౌండ్ అయితే చూసాను, హౌ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే చూసి, అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. మరి ఎందుకని జనసేనలోనే ఎందుకు ఉండాలనుకున్నారు? జనసేనకే ఎందుకు చాయిస్ ఇచ్చారు? నేను చాలా అంటే మా ఫాదర్ టైం నుంచి కూడా రాజకీయాలు చూస్తూ వచ్చాను కాబట్టి నాకు అప్పుడు ఆ ఏజ్ లో నాకు అవగాహన లేకపోవచ్చు. మా ఫాదర్ని తిట్టేదాన్ని. బట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారిది కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కానీ నాయకత్వం చూస్తూ ఉన్నాం, కానీ పొలిటికల్ అంత ఇంట్రెస్టింగ్ గా మాకు అనిపించదు కదా, మా జనరేషన్ కి అంత ఏం తెలియదు కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అసలు అప్కమింగ్ జనరేషన్స్ కి కూడా ఒక అవగాహన ఉండాలి, రాజకీయాలు వాళ్ళ నుంచి ఒక న్యూ ఐడియాలజీ తీసుకోవాలి, వాళ్ళకేం కావాలి అన్న ఒక ఇంటెన్షన్ తో ఆయన మాట్లాడడము. 2014 మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు స్పీచ్, అస్సలు గూస్ బంప్ స్పీచ్ మాట 2014 అనేది ఎవరు కూడా మర్చిపోలేరు. సో దట్ డే ఆయన స్పీచ్ అలా వినడం, ప్లస్ చెగువీరా గారి గురించి ఇన్స్పైరింగ్ నుంచి రావడం, ఇవన్నీ చూసి చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించేది. సమ్ అప్కమింగ్ జనరేషన్స్ ఇంటెన్షన్స్ తెలుసుకొని రాజకీయం చేయడం అనేది ఒక కొత్తదనంగా కనిపించింది. ఆ టైం అనిపించింది, ఆ స్పీచ్ తో మీకు రాజకీయాల్లోకి రావాలనిపించింది. రాజకీయాల్లోకని కాదు కానండి, పవన్ కళ్యాణ్ గారితో నడవాలనిపించింది. అంటే ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయింది, మొన్న ఆవిర్భావ దినోత్సవం కూడా చేసుకున్నారు. అవును. అప్పటికి ఇప్పటికి పవన్ కళ్యాణ్ గారిలో అవే లక్షణాలు ఉన్నాయా, ఏమన్నా చేంజెస్ అయ్యాయా? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే అండి, హీస్ నాట్ ఫ్రమ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాగానే చాలా విమర్శించారు. అసలు పొలిటికల్ గురించి తెలీదు, ఏం మాట్లాడతాడో అర్థం కాదు, ఊగిపోతారని సమ్వాట్ అన్ని మాట్లాడారు. ఆ టైంలో అప్పుడున్న టైమ్స్ లో పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ వినండి, ఇప్పుడు వినండి, వీ కెన్ సీ ద గ్రోత్, చాలా మంచి గ్రోత్. అసలు ఆయన స్పీచెస్ లో ఒక ఇప్పుడు అతను మాట్లాడేది కొంతమందికి ఆశించిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆయన నుంచి ఎవరైతే ఆశిస్తారో అది అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ఆశయం కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ ఏంటి, అసలు ఆయన స్పీచెస్ లో ఉన్న లోతైన అర్థాలు ఏంటి అనేది తెలుసుకుంటే మాత్రం అసలు ఆయనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. అంటే అప్పుడు చాలా మందికి మీరు అన్నట్టు అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారని అనుకున్నారు, కానీ తర్వాత ఇప్పుడు తెలుస్తా ఉన్నారు. అవును, ఇప్పుడు అది చాలా మంది అగ్రెసివ్ అనుకుంటున్నారు. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తానండి. స్కూల్ క్యాండిడేట్స్ తీసుకోండి. టీచర్స్ స్టూడెంట్ కి టీచ్ చేస్తారు, అది మనకి చెప్పే కన్నా విజువల్ గా చూపిస్తే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ప్రజెంట్ మనం టీచర్ అలా ట్రీట్ చేస్తారు స్టూడెంట్ ని. ద సేమ్ వే ఇప్పుడు మనం చూస్తున్న పాత యూత్ అయితే బ్యాడ్ వైపు స్టెప్స్ వేస్తున్నారు, బ్యాడ్ థింగ్స్ వైపు స్టెప్స్ వేస్తున్నారు. వాళ్ళ జోన్ లోకి వెళ్ళి వాళ్ళ లాంగ్వేజ్ లో మాట్లాడితేనే వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు మేము చెప్తున్నాం కదండి, యూత్ ఇంటెన్షన్స్ తెలుసుకొని ఆయన మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. ఆ జనరేషన్ కి ఆయన అలా మాట్లాడితేనే అర్థం అవుతుంది. అంటే ఆయన ఒక సందర్భంలో చెప్పినట్టు గుర్తు, నాకులా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేను వాళ్ళతో రాజకీయం చేస్తాను అని. అవును, దాంట్లో మీరు కూడా ఉన్నారు. కన్ఫర్మ్ గా. అంతేనా? కన్ఫర్మ్. అంటే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్పీచ్లు చూసి ఇలా వచ్చేసాను అంటున్నారు. అవును. ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా నేను ఇలా జనసేనలో వెళ్తాను మాట్లాడతాను? అసలు నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే వాళ్ళు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే మా ఫాదర్ ని నేను ఆపేసేదాన్ని, ఎందుకు రాజకీయాలు అసలు వద్దు, ఈ ఫైటింగ్స్ ఉంటాయి ఇవి ఉంటాయి అసలు వద్దు అని నేను ఆపేసేదాన్ని అన్నమాట. సో కానీ తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే చాలా షాక్. సో నాకు
నేను రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పలేదు, కానీ నాకు సొసైటీ ఓరియంటెడ్ గా నాకు కొంచెం వర్క్ చేయడం ఇష్టం. నాకు పర్ఫెక్ట్ పర్సన్ ఒక ప్లాట్ఫామ్ కావాలని నాకు పవన్ కళ్యాణ్ సార్ ఈజ్ అ పర్ఫెక్ట్ వన్ అనిపించింది. సో ఐ హావ్ టేకెన్ ఎ స్టెప్ టు జనసేన. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా చేంజెస్ కనిపించాయి? అంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉంది? డెఫినెట్ గా అండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దే ఆర్ ఫైటింగ్ ఫర్ ఎలా అయితే మనం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి అనేది మాత్రం బాగా ఫైట్ చేశారు. జగన్ గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ ఇప్పుడు అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూడాలి అంటే జగన్ అని నేమి జైల్లో ఆయన జైలు జీవితము, గన్లో ఆయన ఫ్యాషనిజం, ఈ రెండింటి మీదే ఆయన అధికారం నడిచింది. అప్పుడు ఆయన ప్రతిపక్షంలో, పవన్ కళ్యాణ్ గారి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అడిగిన క్వశ్చన్లకు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జగన్ జైలు జీవితం, గన్ను ఫ్యాషన్ అని. పవన్ లో కూడా మీరు అలాగే తీయండి. పా అంటే పవర్ స్టార్, వన్ అంటే హీఈస్ ద ఓన్లీ వన్. ఇప్పుడు జగన్ గారికి డైరెక్ట్ క్వశ్చన్ ఏదైనా వేయాలంటే ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈస్ హ్యావింగ్ గట్స్. సో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయన ఏం తప్పు జరుగుతున్నారు అనేది అంత ఓపెన్ గా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అంత గట్స్ తో పవన్ కళ్యాణ్ గారు ఒక్కటే. అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖలు మీరు గత ప్రభుత్వంలో చూడండి, ఈ శాఖలు అసలు ఉన్నాయి, ఇలా వర్క్ చేయాలని ఎవరికైనా తెలుసా? కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఈ శాఖకి ఇంత పవర్ ఉంటుందా, అసలు మన పంచాయతీ శాఖలో ఇంత చెయ్యొచ్చా, ఇన్ని చేంజెసా అనేది ప్రతి యూత్ దగ్గర నుంచి కూడా ఓల్డ్ పీపుల్ వరకు కూడా దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అసలు పంచాయతీ శాఖలో ఇలా ఉంటాయి. ఆయన తీసుకున్న ఏ శాఖ అయినా అవ్వనివ్వండి, అన్ని శాఖల్లో జస్టిస్. ఆయన పదవి అలంకరణగా తీసుకోలేదు, బాధ్యతగా తీసుకున్నారు. జగన్ ఏంటంటే పదవి అనేది ఆయన వ్యక్తిగతంగా పార్టీని ఉపయోగించుకొని ఆయన వ్యక్తిగతంగా ఎదగాలనుకుని ప్రజల్ని అగాధంలోకి నెట్టేసే విధంగా ఉండేది. మీకు అంటే చాలా ఇష్యూస్ కూడా ఎదురయ్యాయి, జగన్ గారి గవర్నమెంట్ లో చాలా మంది ఇబ్బంది పెట్టారన్న మాట కూడా వినిపించింది. యా అండి. ఎలాంటివి మేడం? అంటే నేను సోషల్ మీడియాలో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటా కదండి, అవి నార్మల్ గా వచ్చి మనకి విమర్శలు అనేవి ఇట్స్ కామన్ ఇన్ రాజకీయాలు. నేను విమర్శలకి కొంచెం ఎలా కాదనుకున్నా, నేను కొంచెం సెక్యూర్ లో ఉండాలి అనుకునేదాన్ని. మాట్లాడుతున్నప్పుడు కొన్ని బ్యాడ్ కమెంట్స్, ఆ విమర్శలు రావడము నేను రిసీవ్ చేసుకునేదాన్ని కాదు, చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ వెరీ స్టార్టింగ్ లో నాకు అప్పుడు ఇటు అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు నాకు చిన్న సజెస్ట్ చేశారు. పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చిన దానివి, నువ్వు అలా నమ్మి వచ్చినప్పుడు విమర్శని పట్టించుకోవద్దు. నీ బాధ్యత ఏంటంటే నువ్వు మాట్లాడావు, ఏం మాట్లాడాలనుకున్నా మాట్లాడావు, అక్కడి వరకే. లైక్, షేరు, విమర్శ నీకు అనవసరం, అది నీ బాధ్యతగా నువ్వు నిర్వహించావు అనేది. అది చాలా మోటివ్ చేసింది నన్ను. అలాగే కీర్తన గారు, శివపార్వతి గారు, వీళ్ళు కూడా కొన్ని మోటివేషన్స్ ఇచ్చారు నాకు. అది ఎలా అంటే రాజకీయాల్లో మనకు వ్యక్తిగతంగా మన మీద విమర్శ వచ్చినా కూడా ఆ విమర్శ దగ్గర మనం ఆగిపోకూడదు అన్న విషయాన్ని నాకు మోటివేట్ చేశారు. నేను వీళ్ళ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే అండి, దీస్ పీపుల్ ఆర్ ద వెరీ క్రూషియల్ ఫీమేల్ లీడర్స్ ఇన్ జనసేన పార్టీ. సో ఒక ఫీమేల్ గా నాకు ఇన్స్పైరింగ్ చేసిన లీడర్స్ ని కళ్యాణ్ గారు తయారు చేశారు. నాయకత్వ లక్షణాలు అంటే అలా ఉండాలండి. ఎందుకంటే ఒక ఫీమేల్ రాజకీయాల్లోకి వచ్చిందంటే ఆ ఫీమేల్ ని చూస్తే ఓకే వీళ్ళలాగా మనం ఉండాలి అని అనిపించాలి నాయకత్వం. గత ప్రభుత్వంలో మీరు ఆ నాయకురాలని చూస్తూ ఉంటే ఇరిటేషన్స్ వచ్చేసేవి. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్స్. ఇరిటేషన్స్ వచ్చేసేవి మాట, అలా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, లేదంటే తర్వాత మీరు పడినటువంటి కష్టానికి చాలా మంది ఇప్పుడు పార్టీ నుంచి బయటికి రావటం, అధికార ప్రతినిధులుగా కన్నా రజనీ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కొంతమంది నాయకులు కావచ్చు, మాకు సరైన గుర్తింపు ఉండట్లేదు, సరైన గుర్తింపు ఇవ్వట్లేదు, పార్టీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాటలు చాలా మంది చెప్తున్నారు. ఏమంటారు? పార్టీ మనల్ని పట్టించుకోవట్లేదు అనడం వెరీ రాంగ్ థింగ్ అండి. ఇప్పుడు పట్టించుకోకుండానే ఆవిడకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారా, నా పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ థింగ్, నాకు అసలు ఆవిడ గురించి మాట్లాడాలని నాకు లేదండి. ఎందుకంటే మాకు ఫస్ట్ బీయింగ్ ఏ లాయర్ అండ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కన్నా రజనీ గారి మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు తన స్పీచెస్ ఇప్పుడు ప్రజెంట్ వింటుంటే, తను మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో చూశాను నేను కన్నా రజనీ గారిది. ఎలా అంటే జగన్ పేరు చెప్పగలిగారా ఎవరైనా అనేది గట్స్ తో, ఇంతమంది లిక్కర్ స్కామ్ సంథింగ్ జగన్ గారి పేరు అనేది మెన్షన్ చేశారు. నాకు ఆ టైంలో పార్టీ ఈ పార్టీ మ్యాటరా లేకపోతే తన రాష్ట్ర అధికార ప్రతినిధియా, నేను రియా జనసేన నుంచా ఆమెను ఇప్పుడు నేను క్వశ్చన్ చేయట్లేదు. బీయింగ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ ఫీమేల్ నేను తనని డైరెక్ట్ గా అడుగుతున్నాను.
ఆవిడ బీయింగ్ ఏ లాయర్ గా ఉన్నప్పుడు ఆయన జగన్ గారు చేసిన క్రిమినలిజం మొత్తం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు ఆవిడ అన్ని మాట్లాడారు. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఆవిడని అడుగుతున్నాను, యూఆర్ లాయర్, అతను నిజంగా ఆ క్రిమినలిజం ని మిస్టేక్ ఉందని ప్రూవ్ చేయమని చెప్పి, మిస్టేక్ లేదు, ఆయన ఇవేం చేయలేదు, స్వచ్ఛంగా చేశాడు, రాజకీయాలను ప్రూవ్ చేయమని చెప్పండి. దట్స్ ఇనఫ్. అదొక్కటే మాట్లాడాలనుకుంటున్నాను ఆవిడతో. అంటే ఒక క్రిమినల్ కి లాయర్ ఎలా సపోర్ట్ చేస్తారు? లాయర్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఓకే, రైట్. అంటే నార్మల్ గా చాలా మంది ఇంకా గుర్తింపు రావట్లేదు అనేటువంటి మాటలు ఉన్నాయి. మీకు సంబంధించి మీకేమన్నా గుర్తింపు వచ్చిందా? ఏమన్నా ఇంకా పార్టీకి సంబంధించి అలాగే ఉన్నాయా? గుర్తింపు రాకుండా ఎలా ఉంటుందండి? నేను బేసిక్ గా నేను హైదరాబాద్, బ్రాన్ అండ్ బ్రాటప్ అంతా హైదరాబాద్. జనసేన నుంచి నాకు పార్టిసిపేషన్ చేసి కళ్యాణ్ గారితో ట్రావెల్ చేయాలని ఉంది. ట్రావెల్ చేయాలనుకుంటే నాకు ఒక అవకాశం కావాలి, మస్ట్ గా కావాలి. దానికి అవకాశం రావాలంటే నేను డైరెక్ట్ గా చేయకూడదు, అది గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా కష్టపడాలి. సో నాకు ఆప్షన్ గా నేను ఎత్తుకుంటే నాకు జనసేన నుంచి పాలకొల్లు నియోజకవర్గం నుంచి పీతాని వెంకటేష్ అతని పేరు, తను పరిచయం అయ్యారు నాకు, సోషల్ మీడియా ద్వారానే పరిచయం అయ్యారు. అతనిలో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంటి పేరుని తీసేసి అతని పేరుని జనసేన వెంకీగా పెట్టుకున్నారు. అతను నాకు ఫోన్ లో చెప్పేవాళ్ళు, చెల్లి ఇట్లా జనసేన పార్టీలో వస్తే చాలా బాగుంటది, నీకు వర్క్ చేయడం కూడా ఇష్టం కదా అని చెప్పి ఇలా చెప్తే చాలా ఇష్టం నాకు, నేను అనుకుంటున్నాను ఇలా మనసులో. అంటే నువ్వు పాలకొల్లు వచ్చేసేయండి, పైగా కళ్యాణ్ గారు బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు కూడా, యూఆర్ ఫ్రమ్ ఎస్సీ కదా, రా అని చెప్పి పిలిస్తే నేను పవన్ కళ్యాణ్ గారి తరఫున అంటే ఎవరైనా ఇప్పుడు ట్రస్ట్ కళ్ళు మూసుకొని ఉంటారు, అంత ట్రస్ట్. నేను వచ్చాను, పాలకొల్లుకి షిఫ్ట్ అయ్యానండి, కేవలం టు వర్క్ ఇన్ జనసేన అనేది. పాలకొల్లు షిఫ్ట్ అయ్యాను. ఆ జనసేన వెంకీ అనే వేసిన ప్లాట్ఫామ్ వేస్తే సరిపోదు కదండి, అది మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కూడా తెలియాలి. ప్రతి అవకాశాన్ని నేను యూటిలైజేషన్ చేసుకున్నా, గ్రౌండ్ లెవెల్లో కష్టపడ్డాను, స్పీచెస్ ఇచ్చాను, మాట్లాడాను, అన్ని చేశాను. ఆ స్పీచెస్ ఇచ్చిన దాంట్లో నాకు ఆ గుర్తింపు తేబట్టే కదండి నేను వైజాగ్ లో సేనాతో సేనాని కార్యక్రమంలో ఆయన ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి వర్క్ చేసినప్పుడు ఫ్రమ్ 2018 ఐ వాస్ వర్కింగ్. అప్పటి నుంచి వర్క్ చేసినప్పుడు 2025 లో వచ్చింది అవకాశం. టైం పట్టింది కదండి. కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు వెంటనే ఏమీ మనకు విన్నింగ్ రాలేదు, అప్స్ అండ్ డౌన్స్ కళ్యాణ్ గారు కూడా చూశారు. పార్టీ పెట్టిన వెంటనే అందరికి గుర్తింపు వచ్చేయాలంటే ఎలా అండి? నాయకత్వం బిల్డ్ అవ్వాలి, అంత దానికి ఒక ప్రాసెస్ ఉంటది, అందరికీ గుర్తింపు వస్తుందండి. కళ్యాణ్ గారు అయితే అసలు కార్యకర్తల్ని గుర్తించకుండా అయితే అసలు ఉండరు, మారుమూలున్న తీసుకొస్తారు. ఎగ్జాంపుల్ నల్లమల్ల అడవిలో శివాని చూడొచ్చు మనం. అంటే గుర్తింపు వస్తుంది కానీ వెయిట్ చేయాలి కొంచెం. రాజకీయాల్లో ఒక 10 ఏళ్ళు అయిపోతుంది, ఇంకొక 10 ఏళ్ళు కావాలి. రాజకీయాల్లో మెయిన్ కావాల్సిందే పేషెన్సీ అండి. అది ట్రూత్ ఆర్ రాంగా రైటా అనేది మీరు చూడండి. అది రాజకీయాల్లో మస్ట్ గా పేషెన్సీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన మీద ఎలిగేషన్ వచ్చినా, లేకపోతే మనం ఏదైనా రాజకీయంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకున్నా 10 సార్లు ఆలోచించుకోవాలి. మనం అప్పుడే ఆలోచిస్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక బాధ్యత అప్పగించాలంటే ఎంత స్ట్రిక్ట్ గా ఉండాలి, ఐ మీన్ పర్ఫెక్ట్ గా ఉండాలి పర్సన్ అనేవాళ్ళు. ఆ విధంగా కొంచెం చెక్ చేసుకొని అంత చేయడానికి ఉన్నారా? ఇంకా టైం అంటే అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది? ఐఎమ్ రెడీ అండి. నాకు క్యాడర్ తో నాకైతే అంత ఇంపార్టెన్స్ అని నేను పెట్టుకోను. అన్నయ్య ఇస్తే ఐఎమ్ వెల్ అండ్ హ్యాపీ, గుడ్ అండ్ హ్యాపీ చేయడానికి, నా బాధ్యత నేను నిర్వహించడానికి అయితే రెడీ. బట్ ఐ విల్ వెయిట్. నేను క్యాడర్ కోసం నేను ఇందాక కూడా పోటీ చేయాలని అట్లా ఏం లేదండి. నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, పవన్ కళ్యాణ్ సార్ వ్యక్తి అర్థం కావాలంటే ఆశించిన వాళ్ళకి ఎవ్వరికి అర్థం కారండి. ఎందుకంటే ఆశిస్తూనే ఉంటారు. ఆశయం కోసం పని చేస్తేనే పవన్ కళ్యాణ్ గారి నుంచి పిలుపు వస్తుంది. ఆశయాల కోసం మాత్రం మీరు ఉంటారు అంతే, పదవుల కోసం వీటి కోసం కాదు. పదవులు సార్ ఇస్తే ఓకే, అలా ఉంటాను. ఓకే. రేపొద్దున అంటే పోటీ చేసే అవకాశాలు కానీ ఇంకొకటి కానీ ఏదన్నా ఉన్నా చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? డెఫినెట్ గా రాబోయే ఇప్పుడు ఇంకోటి ఉంటాయి. అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్ గా అండి. అవకాశం ఇవ్వకపోయినా నేను అర్థం చేసుకునే అంత క్యాపబిలిటీ కూడా ఉంది. మొన్న కళ్యాణ్ గారు కూడా అన్నారు, స్థిరత్వంగా ఉండాలి మైండ్ అనేది. మనం పార్టీలో ఉన్నప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనం కళ్యాణ్ గారి కోసం పనిచేస్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నట్టే అనేది నేనైతే పర్సనల్ గా తీసుకుంటానండి. సో ఆయన ఎలా అయితే మిస్టేక్ చేయరో ఆయన కోసం పనిచేసి ఏ ఒక్కరు కూడా మిస్టేక్ చేయకుండా ఉండేవారు. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి ముందు ఆ స్టేజ్ మీద అంటే
మీరు ఏ స్పీచ్లు అయితే చూసి పవన్ కళ్యాణ్ గారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ముందే మీకు మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. ఎలా ఫీల్ అయ్యారు, అసలు ఏమనుకున్నారు? అసలు చాలా హ్యాపీ అండి. అసలు అవకాశం వస్తుందని ఫస్ట్ ఊహించలేదు. బట్ అప్పుడు నమ్మకం మాట ఎలా అంటే వర్క్ మనల్ని మాట్లాడిస్తుంది, మనం చేసిన వర్కే అవతల మనిషితో మాట్లాడిస్తుంది అన్నదానికి నిదర్శనంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కనిపించింది. ఎక్కడో ఉన్న మేము మమ్మల్ని గుర్తించి ఇట్లా మాట్లాడితే మమ్మల్ని గుర్తించి పిలిపించుకొని సేనాతో సేనాని అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టి అంత మందిలో స్టేజ్ మీద మాట్లాడడం అంటే మామూలు విషయం కాదండి. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, ఆ స్పీచ్ తర్వాత మీ పరిస్థితి ఎలా ఉంది? అంతకు ముందు ఎలా ఉండింది, తర్వాత ఎలా ఉంది? అంతకు ముందు అంటే రియా బాగా మాట్లాడుతుంది, అసలు కౌంటర్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది అనేదైతే ఉందండి. సార్ తోటి మాట్లాడిన తర్వాత, ఆ సార్ ముందు మాట్లాడేసి వచ్చిన తర్వాత అందులోకి సార్ మళ్ళీ నా కోసం మాట్లాడారు, పేరు కూడా మెన్షన్ చేసి మాట్లాడారు, నేమ్ కూడా మెన్షన్ చేసి మాట్లాడారు. దాని తర్వాత అంటే అండి చాలా మంది కొన్ని అప్రిషియేషన్స్ ఉంటాయి, కొన్ని తిట్లు ఉంటాయి, కొన్ని విమర్శలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే విమర్శలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఎలా అంటే కళ్యాణ్ గారు ఇప్పుడు మేము ఏదైనా లోకల్ గా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు సార్ ఇక్కడ ఇలా ఉండి మాకు కూడా ఒక అవకాశం ఇప్పించండి సార్, కొంచెం మనకి నియోజకవర్గాల్లో కానీ లేకపోతే మండల వారీగా కానీ కొంచెం ఇట్లా అవకాశం ఏదైనా కల్పించండి సార్ అంటే డైరెక్ట్ గా కళ్యాణ్ గారే గుర్తించారు కదమ్మా, ఇంకేం కావాలి అన్న క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా నాకు అక్కడ సమాధానం చెప్పడానికి ఉండట్లేదు. సో అలా అని నేను ఐ నీడ్, నాకు కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఇది నీడ్ అనేది అయితే నేను ఆశించను. నేను నాకు వెళ్ళి నాకు అడిగితే పదవి ఇవ్వండి అన్న స్టేజ్ లో నేను ఉండాలనుకోనండి. నన్ను చాలా మంది కూడా గోత్రు నీ క్యాస్ట్ పరంగా వెళ్ళు అని చాలా మంది కూడా గైడ్ చేశారు. నేను వర్కింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్ అంటే నో క్యాస్ట్, అసలు క్యాస్ట్ ఫీలింగ్స్ ఉండొద్దు అనేది నేను అనుకుంటాను. సో నేను ఆ క్యాస్ట్ అడ్డు పెట్టుకుని ఎదగాలనుకోవట్లేదు. అంటే చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ కొంతమంది ఏమో ఆయన ఒక కులానికి అంటగడతారు, ఒక మతానికి అంటగడుతున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నిజంగానే ఆయన దగ్గర కావచ్చు, ఆయన పార్టీలో కావచ్చు, కులానికి సంబంధించి మతానికి సంబంధించి ఏమన్నా అంటే ఓన్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా కుల కోణంలో చూసి మాట్లాడిన సంఘటనలు ఏ రోజు కూడా లేవు, అసలు ఏ రోజు కూడా లేవు. ఎవరన్నా క్యాడర్ ఎవరన్నా అలా చూపించింది కానీ ఈ రోజు ఆ క్యాడరే చూయించుంటుంటే, ఎగ్జాంపుల్ వెస్ట్ మన గోదావరి జిల్లాలో క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి అనేది అందరికీ తెలిసిన విషయం. ఆ ఫీలింగ్స్ ఏ ఉంటే ఈ రోజు రియా అనే వ్యక్తే ఉండేది కాదు. ఫస్ట్ థింగ్ ఆ డామినేషన్ జరిగి ఉండుంటే ఇటు రాయపటి అరుణ అవనివ్వండి, వివేక్ బాబు గారు అవనివ్వండి, చాలా మంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఆ కుల కోణంలో ట్రీట్ చేసేదైతే అసలు ఉండదండి కళ్యాణ్ గారి పార్టీలో నుంచి కానీ. సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఓన్ చేసుకున్నప్పుడు రీసెంట్ గా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది పాస్టర్లు, ఇప్పుడు గోదావరి జిల్లాకి సంబంధించిన ఆయన ఒక అతను ముక్కలు ముక్కలుగా నరికేయాలి అనేటువంటి మాటలు మాట్లాడారు, ఏమనిపించింది అసలు? ఫస్ట్ థింగ్ అండి, అతను చర్చ్ లో మాట్లాడారు. అది బీయింగ్ పాస్టర్, ఇప్పుడు పాస్టర్ చర్చ్ కి పిలిచి ఏం చేస్తారండి? నార్మల్ గా ఏం బోధించాలి? బైబిల్లో ఉన్న మంచిని చెప్పాలి. లేదా అక్కడికి వస్తున్న దాంట్లో వాళ్ళకి ఏదన్నా సమస్యలు ఉంటే మనం అంతా ఒక యూనిటీ అయ్యి దానికి ఆ సమస్య ఏముందో తీరుద్దాం అన్న విధంగా ఉండాలి. గాడ్ టీచర్స్ అలా ఉండాలి. మనం ఒక గాడ్ ని డివైన్ గా చేస్తామంటే టీచర్స్ అలా ఉన్నారు. అంతేకాని చర్చ్కి వచ్చిన వాళ్ళ దగ్గర మేము ఒక మనిషిని నరికేస్తాం అంటే హీస్ నాట్ ఎ పాస్టర్. నేను ఓన్లీ ఆ పాస్టర్ గురించి చెప్పట్లేదండి, అందరు పాస్టర్స్ కూడా కాదు. ఇలాంటి పాస్టర్స్ వల్ల జెన్యున్ పాస్టర్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, ట్రస్ట్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. అండ్ కమింగ్ టు సనాతన ధర్మం, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు అంటే బేసిక్ హీస్ ఏ హిందూగా ఉన్నప్పుడు మన రిలీజియన్ మనం గౌరవం చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఈస్ టాకింగ్ అబౌట్ దట్. మీరు మా హిందూయిజమే ఫాలో అవ్వండి, మా హిందూగానే ఉండిపోండి అని ఏనాడు కూడా చెప్పింది లేదు ఆయన. మనకి ఎలా అయితే ఇప్పుడు క్రిస్టియన్ కి ఏదన్నా ఆపద వస్తే ఏ యూనిటీ క్రియేట్ అవుతుంది, ఒక ముస్లిమ్స్ కి ఆపద వస్తే ఏ యూనిటీ క్రియేట్ అవుతుంది అనేది, వెన్ ఇట్ కమ్స్ టు హిందూయిజం లో కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆ యూనిటీని క్రియేట్ చేద్దాము అనేది కళ్యాణ్ గారి ఇంటెన్షన్ తప్ప వేరే ఉద్దేశం అయితే ఏది ఉండదండి. సో మొత్తానికైతే జనసేన పార్టీలో హ్యాపీగానే ఉన్నారు, ఎటువంటి ఇష్యూస్ ఏమీ లేవు? నో ఇష్యూస్. సో అంటే మిగతా వాళ్ళు చాలా మంది పార్టీ ఎదగాల్సినంత గ్రోత్ ఇంకా ఎదగలేదు అనేటువంటిది
ఎదగలేదు అన్న మాట ఎవరు చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయలేనండి. వై? బికాస్ ఇప్పుడు మీరు కంపారిజన్ చేసుకుంటే టీడీపీ ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి పార్టీ? 40+ ఇయర్స్ ఉంది. అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అది ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పార్టీ ఆల్మోస్ట్ ఉన్నట్టే. ఆ రెండిటికి సమానంగా 10 సంవత్సరాల్లో తీసుకొచ్చేసారండి జనసేన పార్టీ. అది గ్రోత్ అనిపించట్లేదా? అవునా కదండి? అది గ్రోతే కదా ఒక పక్కన. నేను అదే చెప్తున్నాను కదండి, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన భావజాలాలు అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే కళ్యాణ్ గారు అర్థం అవుతారు. ఇంకైతే లాస్ట్ వరకు కూడా ఇంకా ఆయనతోనే ఉంటారా? ఏమన్నా అసలు కళ్యాణ్ గారిని కాదని వేరే స్టెప్ తీసుకునే ప్రసక్తే లేదండి. ఇంకా ఆయనతో పాటు అంటే ఆయన ఇందాక మీరు చెప్పినట్టుగా నాకు కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంకా అలా ఉండిపోతారు అంతే. అంతే. రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. మీకు కూడా ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్ లో ఏమన్నా మంచి పదవులు కావచ్చు, లేదంటే పోటీ చేయాలనే ఆలోచన. ఒక కొత్త లీడర్స్ అంటే జనసేన నుంచి ఎవరిని తయారు చేశారు అంటే మీలాంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.